ఉన్న హీరోలు మాస్ ఫ్యాన్స్ ఉన్నటువంటి కథానాయకులు ప్రయోగాలు చేస్తే ప్రేక్షకులు పట్టించుకోరా? ఆడియన్స్ కు కావాల్సిందే ఇవ్వాలి, ఇన్స్టంట్ గా హిట్ కొట్టాలి. అంతేకాని కథానాయకులు దర్శకులు కొత్తగా ట్రై చేస్తే ఉన్న ఇమేజ్ కలర్ షేడ్ అయిపోతుందా? కట్అవుట్ ఉన్న హీరోలు యాక్షన్ బ్లాక్ లోనే కనిపించాలని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. బాహుబలి సిరీస్ తర్వాత సాహో, రాధేశ్యామ్లతో బాగా బుక్ అయిపోయిన ప్రభాస్ సరైన హిట్ లేని టైంలో చేసేది లేక సలార్ తో సాలిడ్ హిట్ కొట్టాడు. ఇందులో ఆడియన్స్ తన నుంచి ఏం కోరుకుంటున్నారో అదే ఇచ్చాడు తప్ప తమ ఇష్టాలను ప్రేక్షకులపై రుద్దకూడదని డిసైడ్ అయిపోయాడు. మరి ఇలాంటి టైంలో ది రాజా సాబ్ తో ప్రభాస్ మళ్లీ రాంగ్ ట్రాక్ లోకి వెళ్లాడనే విమర్శలు వస్తున్నాయి. పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ అజ్ఞాతవాసి టైంలోనూ దర్శకుడే టార్గెట్ అయిపోయాడు. ఇక్కడ పవర్ స్టార్ సినిమా అనగానే ఫ్యాన్స్ ను మైండ్ లో పెట్టుకునే సినిమాలు చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో ఉండాలి. ఇవి రెండు ఏ సినిమాల్లో ఉన్నాయా ఆ సినిమాలకే కలెక్షన్స్ వచ్చి పడ్డాయి. ఆ లోటును తీర్చడానికే అన్నట్లుగా వీరమల్లు, ఓజీలు తయారవుతున్నాయి అన్నట్లుగా తెలుస్తోంది. అయితే అది అవుట్పుట్ వచ్చాక గానీ తెలియదు. చిరంజీవితో దర్శకుడు వశిష్ఠ చేస్తున్న విశ్వంభర విషయంలోనూ కొంతవరకు నెగిటివిటీ మార్కెట్ ను అల్లుకుంది. అయితే ఈ సినిమా కంప్లీట్ మెగా ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకుడిని అలరించేలా ఉంటుందని చెప్తున్నారు. దీనికి తోడు సినిమా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఇన్స్టెంట్ గా ఆడియన్స్ లోకి వెళ్లిపోవాలి. అది సినిమా ఓవరాల్ రిపోర్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ విషయంలో దర్శకుడు ఎంతవరకు ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తాడో చూడాలి.